హాయ్ ఎవ్రీవన్. మనం ఏఎల్పి సిబిటి2 ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నామండి. సో హీట్ అండ్ టెంపరేచర్కి సంబంధించి ఆల్రెడీ నేను 2 క్లాసెస్ చెప్పాను. ఆ క్లాసెస్ కనుక మీరు చూడకపోయి ఉంటే ఒకసారి మన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఆ క్లాసెస్ చూసేసి రండి. ఇక దాని కంటిన్యూషన్ ఈ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి. నెంబర్ 21. Which of the following is an example of endothermic process? ఇక్కడ ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంటో మనకు తెలిస్తే దాని ఎగ్జాంపుల్స్ మనకు అర్థమవుతాయండి. ఎండోథర్మిక్ ప్రాసెస్ ఏంటంటే ఒక సాలిడ్ కానీ లేదా గ్యాసెస్ సబ్స్టెన్స్ కానీ హీట్ని గెయిన్ చేసుకొని సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ని కనుక రేస్ చేస్తే దాన్ని మనం ఎండోథర్మిక్ రియాక్షన్ అని అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఒక ఐస్ క్యూబ్ అనేది ఉంది. ఐస్ క్యూబ్ ఏంటంటే సరౌండింగ్స్ నుంచి హీట్ అనేది గెయిన్ చేసిద్దండి. గెయినింగ్ ఆఫ్ ఎనర్జీ, అబ్జర్బ్స్ హీట్ ఎనర్జీ. ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే హీట్ ఎనర్జీని సరౌండింగ్స్ నుంచి అబ్జర్వ్ చేసిద్ది. మరి ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఉన్న దాన్ని బట్టి చూడండి. కండెన్సేషన్ అనేది ఎండోథర్మిక్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ అంటే కాదండి. ఏదేంటంటే గ్యాస్ని లిక్విడ్గా మార్చిద్ది అనమాట. మరి ఫ్రీజింగ్ అంటే లిక్విడ్ని సాలిడ్గా మార్చేది. మెల్టింగ్ అంటే ఒక ఐస్ క్యూబ్ ఉందనుకోండి, ఐస్ క్యూబ్ని సరౌండింగ్స్ నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకుని లిక్విడ్గా మార్చేది. సో ఇది మనకి ఎండోథర్మిక్ ప్రాసెస్ నుంచి వచ్చింది అనమాట. మరి ఇక్కడ ఆప్షన్ 4 ఉంది చూడండి, కంబషన్ అనేది మనకి ఎక్సోథర్మిక్ ప్రాసెస్ కిందకి వస్తుందండి. చూడండి, ఎక్సోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనం చెప్పాం కదండి, ఏదైతే సబ్స్టెన్స్ సరౌండింగ్స్ నుంచి హీట్ని అబ్జర్వ్ చేసిద్దో దాన్ని ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటామైతే అదే సబ్స్టెన్స్ దాని నుంచి హీట్ని సరౌండింగ్స్లోకి రిలీజ్ చేస్తే రిలీజెస్ హీట్ టు సరౌండింగ్స్ దాన్ని మనం ఎక్సోథర్మిక్ ప్రాసెస్ అంటామండి. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఫ్రీజింగ్ అనేది ఎండోథర్మిక్ ప్రాసెస్ కిందకి వస్తుంది. కంబషన్ అనేది ఎక్సోథర్మిక్ ప్రాసెస్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ హ్యాస్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ మనకి వాటర్కి అనేది ఉంటుందండి. స్పెసిఫిక్ హీట్ అనేది వాటర్కి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం క్యాలిక్యులేషన్స్లో కూడా బేస్గా స్పెసిఫిక్ హీట్ని తీసుకుంటాం. సో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి చూడండి. స్పెసిఫిక్ హీట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ required to raise the temperature of substance by 1 degree Celsius or 1 degree Kelvin. సో మనం దీనికి యూనిట్స్ వచ్చేసి జౌల్స్ పర్ కేజీ డిగ్రీ సెంటిగ్రేడ్ అని రాయొచ్చు, లేదా కేజీ కెల్విన్స్ అని కూడా రాయొచ్చు అండి. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి వాటర్ అంటే వాటర్కి ఎక్కువ ఉంటుందండి. సో విచ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్స్ వై హాట్ ఎయిర్ రైజెస్. హాట్ ఎయిర్ పైన అంటే హాట్ ఎయిర్ అనేది సర్ఫేస్ లెవెల్లో కొంచెం హైయెస్ట్ ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటంటే మనకి దాని యొక్క డెన్సిటీ కారణం అండి. చూడండి, హాట్ ఎయిర్ ఈజ్ లెస్ డెన్సర్ దెన్ కోల్డ్ ఎయిర్. సో అందువల్ల
డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల హాట్ ఎయిర్ అనేది వాతావరణంలో కొంచెం ఎత్తు ప్లేస్లో ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ అనేది మనం ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ద్వారా నేర్చుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో రేడియేషన్ అండి దీనికి ఆన్సర్ వచ్చేసి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మనం రేడియేషన్ అంటామండి. విచ్ థర్మోమీటర్ యూజెస్ బైమెటాలిక్ స్ట్రిప్. మనకి క్వశ్చన్లోనే ఉందండి, బైమెటాలిక్ స్ట్రిప్ అని యూజ్ చేసి మనకి టెంపరేచర్ని మెజర్ చేసే థర్మోమీటర్ వచ్చేసి బైమెటాలిక్ థర్మోమీటర్ అంటామండి. సో మెర్క్యూరీ థర్మోమీటర్లో మనం మెర్క్యూరీని యూజ్ చేస్తాం. సో ఇలా మనం క్వశ్చన్స్ని ఆప్షనల్ వైజ్గా సాల్వ్ చేసుకుంటూ ఉండొచ్చండి. సో వాట్ హ్యాపన్స్ టు ద టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ డ్యూరింగ్ ఏ ఫేజ్ చేంజ్. ఫేజ్ చేంజ్లో టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుందండి, రిమైన్స్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే ఐరన్ కార్బన్ డయాగ్రామ్ అని ఉండిద్దండి. సో ఐరన్ కార్బన్ డయాగ్రామ్లో మనకి దీని గురించి ఇన్ డెప్త్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మనకి ఈ ఏఎల్పి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఐరన్ కార్బన్ డయాగ్రామ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి మన క్లాసెస్లో. సో ఫేజ్ ట్రాన్స్ఫర్ అప్పుడు హీట్ అనేది కాన్స్టెంట్ ఉండేదండి. జస్ట్ సబ్స్టెన్స్ యొక్క స్టేట్ అనేది మారింది, సాలిడ్ నుంచి లిక్విడ్కి లేదా లిక్విడ్ నుంచి సాలిడ్కి ఇట్లా చేంజ్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద సీజన్స్ అండ్ ఎర్త్ మీద మనకి ఋతువులు మారడానికి కారణం ఏంటంటే ఎర్త్ టిల్ట్ అవడం అండి. టిల్ట్ అవడమే కారణం. సో మనం భూమి చుట్టూ మన ఎర్త్ కొంత యాంగిల్తో తిరుగుతూ ఉండిద్దండి. సో అలా తిరగడం వల్ల మనకి సీజన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి బి అండి, టిల్టింగ్ ఆఫ్ ఎర్త్స్ యాక్సిస్. సో విచ్ టైప్ ఆఫ్ రేడియేషన్ హ్యాస్ ద హైయెస్ట్ ఎనర్జీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వేవ్ లెంత్ అలాగే ఎనర్జీ. చూడండి, రెమీ దీనికి ఒక షార్ట్ కట్ ఉందండి. రెమీ వాక్స్ జీ అని మనకి ఒక షార్ట్ కట్ అనేది ఉందండి. చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెమీ వాక్స్ జీ అంటే రేడియో వేవ్స్, రెమీ ఆర్ఎంఐ జీ. ఆర్ అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, విజిబుల్ స్పెక్ట్రమ్, ultraviolet rays, X-rays అండ్ గామా రేస్. సో ఇలా మనకి ఈ వేవ్స్ అనేవి ఉంటాయండి. సో వీటిలో మనకి వేవ్ లెంత్ మనకి రైట్ నుంచి లెఫ్ట్కి పెరుగుతూ వస్తుంది. అలాగే ఫ్రీక్వెన్సీ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి పెరుగుతూ ఉంటుంది. సో మనల్ని ఇక్కడ ఏమడిగాడు అంటే హైయెస్ట్ ఎనర్జీ దేనికి ఉండిద్ది. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ దేనికి ఉంటే దానికే మనకి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందండి. సో మనకి ఇక్కడ గామా రేస్కి అనేది ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. సో దీని యొక్క ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. సో గామా రేస్ హ్యాస్ హైయెస్ట్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు రెడ్యూస్ ద హాట్నెస్ ఇన్ పర్టికులర్ ఏరియా, టు రిమూవ్. అదే ఇక్కడ మనకు ఆప్షన్ బిలో ఉంది చూడండి, టు రెడ్యూస్ ద హీట్ ఫ్రమ్ ఎన్ ఏరియా. సో క్వశ్చన్ నెంబర్ 30 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఇక్కడ మీరు క్లియర్గా క్వశ్చన్ అనేది చదవాలండి. హీట్ అంటాడా ఎలక్ట్రిసిటీ అంటాడా అని. మీరు ఆప్షన్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీడ్గా వెళ్ళిపోవడం కోసం అని మిస్టేక్స్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. సో మీరు ఇక్కడ మనల్ని కండక్టర్ ఆఫ్ హీట్ అని అడిగాడు కాబట్టి, నాట్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అన్నాడు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి, వాట్ ఈస్ ద టెంపరేచర్ ఈక్వలెంట్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ కెల్విన్. కెల్విన్ స్కేల్కి టెంపరేచర్ స్కేల్కి ఉన్న డిఫరెన్స్ ఎంత అండి? 273. సో మనకి ఇక్కడ
100°C కెల్విన్స్లోకి మార్చాలంటే +273 యాడ్ చేస్తే మనకి కెల్విన్ వాల్యూ వచ్చిందండి. సో 373 కెల్విన్ మన ఆన్సర్ 373 Kelvin. Which process describes the release of heat when water vapor condenses? సో ఇందాక మీకు క్వశ్చన్లో చెప్పాను కదండి ఎక్సోథర్మిక్ రియాక్షన్ గురించి. సో ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే ఏదైతే సబ్స్టెన్స్ ఉందో ఆ సబ్స్టెన్స్ అది లిక్విడ్ అయినా అవ్వచ్చు, గ్యాసెస్ అయినా అవ్వచ్చు, సాలిడ్ అయినా అవ్వచ్చు, దాని నుంచి సరౌండింగ్స్లోకి హీట్ అనేది రిలీజ్ అయితే దాన్ని మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటామండి. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే జరుగుతుంది చూడండి. డిస్క్రైబ్స్ ద రిలీజ్ ఆఫ్ హీట్ అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా ఎక్సోథర్మిక్ అనేది ఆప్షన్లో ఎక్కడ ఉందో ఎత్తుక్కోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ లిక్విడ్స్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరిగిద్దండి? కన్వెక్షన్ ద్వారా జరిగిద్ది, మాలిక్యూల్స్ మూమెంట్ వల్ల. సో కన్వెక్షన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. మరి సాలిడ్స్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రైమరీగా ఎలా జరిగిద్దండి? కండక్షన్ ద్వారా జరిగిద్ది. మరి వ్యాక్యూమ్లో రేడియేషన్ ద్వారా జరిగిద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ ఇన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్? ఇక్కడ మనకి ఇండస్ట్రీస్లో చాలా రకాలుగా వాడతారండి. మనకి టెంపరేచర్ వాటిల్లో ఎక్కువగా వాడడం అనేది జరుగుతుందండి ఇండస్ట్రీస్లో. సో వాట్ హ్యాపెన్స్ టు ద ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ డిక్రీజెస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్? చూడండి క్వశ్చన్ నెంబర్ 35. ఇది ఒకసారి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ప్రెజర్ ఆఫ్ గ్యాస్, వాట్ హ్యాపెన్స్ టు ద ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ డిక్రీజెస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్? చూడండి మనకి బాయిల్స్ల ప్రకారం ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ డిక్రీజెస్. సో ఆ బాయిల్స్ల ప్రకారం మనకి ఆప్షన్ వచ్చేసి వాట్ హ్యాపెన్స్ టు ద ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ డిక్రీజెస్. వాల్యూమ్ కనుక డిక్రీజ్ అయిందంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి మనకి వాల్యూమ్ డిక్రీజ్ అయిందంటే ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ గాలి పంపే కనుక చూసుకోండి. ఒక గాలి పంపు కనుక ఉందంటే దాంట్లో పిస్టన్ ఇట్లా ఉంటుంది. ఈ పిస్టన్ అనేది మనం కిందకి ప్రెస్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూమ్ అనేది ఇంతకుముందు ఎంత ఉంటే సెకండ్ కేటగిరీలో ఇంత తగ్గుతుంది అనమాట. వాల్యూమ్ తగ్గిందంటే ఇక్కడ ప్రెజర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో బాయిల్స్లో అనేది గాలిపంపు అంటే మనం చూస్తాం కదండి సైకిల్కి గాలి కొట్టే గాలిపంపు, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రెజర్ అనేది పెరిగిద్ది. సో ఇదండి ఈరోజు మన క్లాస్. మిగిలిన క్వశ్చన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇట్లా మీకు ఇక్కడ ఒక 40-50 క్వశ్చన్స్ దాకా ఉన్నాయండి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, చేస్తాను వాటిని కూడా మీకు చూడండి. ఇక్కడ క్వశ్చన్లో కనపడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చూడండి. 2018 RRB NTPCలో అడిగాడు. ఈ 50 grams ఆఫ్ ఐస్ at 0°C is added to 100 grams of water at 20°C. The final temperature of the system will be. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మీకు నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ రోజుతో ఇక్కడితో మన క్లాస్ అనేది కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ క్లాస్లో మీకు మిగిలినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.